100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. తర్వాత అలాగే అమరావతి అనేటువంటిది కూడా శిథిలమైపోయింది. పిచ్చి చెట్లు పిచ్చి మొక్కలతో మొత్తం 33,000 ఎకరాల ఇదనేటువంటిది ఒక గొప్ప మహానగరాన్ని ఊహించుకుంటే ఒక మహా విధ్వంసాన్ని మహా శ్మశానాన్ని మిగిల్చిన పరిస్థితి ఏర్పడిందండి. చూసారా దాన్ని? వెళ్ళారా మీరు? చూశాను. ఎందుకంటే మేము విజయవాడలో ప్రాజెక్ట్ చేసాం కదా. ఎప్పుడైతే రాజధాని ఇక్కడ కాదు 3 రాజధానులు చేస్తాం, మేజర్ గా అంతా వైజాగ్ మేము చేస్తాం, ఒక శాసనసభ మాత్రం అంటే ఎన్ని రోజులు ఉంటుంది శాసన సంవత్సరంలో? అంతేగా 30 రోజులు 40 రోజులు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. 2 సార్లు ఉంటే కూడా 2 మొత్తం కలిపినా కూడా ఒక 50 100 రోజులే సార్. 100 రోజులు కూడా ఉండదు. అన్ని రోజులు మాత్రం గవర్నమెంట్ ఇక్కడ ఉంటుంది వైజాగ్. లేకపోతే వైజాగ్ నుంచి అందరు రావాలి ఇక్కడ. మినిస్టర్లు అంటే వాళ్ళకి ఏదో ఒకటి వస్తాయి, వాళ్ళకి వస్తారు. ఎంప్లాయీస్ కూడా రావాలి కదా, జనమందరూ కూడా రావాలి కదా. ఇది దాన్ని అట్లా ఒక పనికిరాని దీనిలాగా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఇంకా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకుండానే మొత్తం బుల్డోజర్స్ అవన్నీ పెట్టేసి తొప్పులు గిప్పులు అన్ని లాగిచ్చారు. ఉండవల్లి నుంచి రోడ్ అంతా కూడా క్లియర్ చేసేసి మొత్తం లైట్లు కూడా లేవు, మొత్తం లైట్లు పెట్టేశారు. అక్కడ ఒక పెద్ద స్టేడియం కట్టారు సార్, చూసారా మీరు? స్టేడియం మామూలు స్టేడియం కాదు సార్, ఇంటర్నేషనల్ స్టేజ్ లో ఉన్న స్టేడియం ఆ రోజుల్లో ఆయన కట్టింది. దాన్ని ఆ విధంగా అసలు సర్వనాశనం ఎందుకు పనికి రాకుండా తయారైంది. ప్రపంచ స్థాయి స్టేడియం కట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకి ఇక్కడ హైదరాబాద్ క్యాపిటల్ గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కూడా ఇక్కడ స్టేడియంస్ అనే బ్రహ్మాండాన్ని కట్టాడు. కట్టి ఏంటంటే అప్పుడు ఏషియాడ్ ఇది పెట్టించారు. ఆ తర్వాత ఎప్పుడైనా సరే వరల్డ్ ఇది కూడా చేయించాలని ఆయన కోరికలు మాట. అందుకని ఆ కోరికలో భాగంగా అక్కడ కూడా కట్టాడు. నేను వెళ్ళి చూడలేదు కానీ కట్టారు, నేను చూసాను. చాలా గొప్ప స్టేడియం కట్టారు. అదే మరి అది కూడా శిథిలావస్థకు చేరుకుంది. మళ్ళీ ప్రతిదీ మళ్ళీ అమరావతి అనేటువంటిది పునరుజ్జీవనంతో పురివిప్పి నాట్యం ఆడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మహిళా రైతులు, ఎందుకంటే అసలు ముందు 3 పంటలు పండేటటువంటి ఒక అద్భుతమైన నేలల్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కోసం ఇక్కడ ఒక మహానగరాన్ని నిర్మించబోతున్నాడు. రేపు పొద్దున్న ఇదిగో ఈ హైకోర్టు మా పొలంలోనే మా ఊర్లోనే కట్టారు, మా పొలాల్లోనే కట్టారు అని రైతులు చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. మనందరం కోఆపరేట్ చేయాలి అని చెప్పి చిన్న పెద్ద అనే రైతు లేకుండా ఎకరం అరెకరం ఉన్న రైతులు కూడా 33,000 ఎకరాలు ఇచ్చారంటే వరల్డ్లో రికార్డ్ ఎక్కడ లేదు. ఒక నోటి మాటతోటి ₹1 అడ్వాన్స్ ఇవ్వకుండా ఇచ్చారంటే డెవలప్మెంట్కి ఇచ్చారు. అది అంత అద్భుతంగా చేసిన వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమరావతి మార్పు అన్న రోజు నుంచి అక్కడ మహిళలందరూ కలిసి దాదాపు ఇప్పుడు 400-500 రోజులు ఎంతో వాళ్ళు చేశారు. అన్ని రోజులు కూడా గ్యాస్ స్టేషన్ చేసి సాలాట్లు చూసాం, చాలా మందిని చూసా, కానీ 4 రోజులు చేసేసి వెళ్ళిపోతారు. ప్రపంచ పోరాటాల చరిత్రలో ఒక రికార్డ్ అండి, ఒక రికార్డ్. అంత చేసిన మహిళల్ని, అది పైగా మహిళలు వాళ్ళు ఎంత హింస పెట్టారో ఎన్ని ఇబ్బందులు పెట్టారో కూడా తెలుసు. అయినా సరే అన్నిటిని భరించి వాళ్ళ రోజులు వాళ్ళ ముఖం చూస్తా అంటే, వాళ్ళ ఆనందం చూస్తా అంటే, అసలు ఈయన ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందు ఆయన ఉన్న రెసిడెన్స్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేది ఒక వేవ్ ఉంది. లైట్లు గీట్లు అన్ని తీసి చందాలు చేస్తే ముందు అవన్నీ వేసి చేసేటప్పటికి అవన్నీ చూసేసి మళ్ళీ అదిగో అమరావతి పెరిగిపోతుంది అని చెప్పి వాళ్ళందరూ అట్లా ఉత్సాహం. కానీ తర్వాత చంద్రబాబు వెళ్తా అంటే అందరూ కూడా డ్యాన్సులు చేసి పెద్ద వాళ్ళు ఎప్పుడు అట్లా డ్యాన్స్ చేసేవాళ్ళు కాదు. ఆ సంతోషాన్ని తట్టుకోలేక ఎంత బాగా చేశారు అసలు చెప్పడానికి. చాలా ప్రమాణ స్వీకారానికి మీరు వెళ్ళారు? వెళ్ళాలి. ఎందుకు వెళ్ళలేదంటే విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది కదా. ఇన్ని సీట్లు వచ్చినప్పటికీ అన్ని చోట్ల నుంచి విపరీతంగా వచ్చేసారు. మనం వెళ్ళామంటే కారు ఎక్కడ ఇరుక్కుపోయిందంటే జనంలో ఇరుక్కుపోతాము, వర్షాకాలం పైగా అని చెప్పి వెళ్ళా. చాలా వైజ్ డిసిషన్ మీరు తీసుకున్నారు వెళ్ళకపోవటం. అదే ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఇక్కడ మనం టీవీలో చూడగలం, చక్కగా క్లోజ్ రేంజ్ లో చూడగలం, క్లోజ్ తో అన్ని చక్కగా చూసాం కదా ఇంట్లో కూర్చొని. అందుకని ఇబ్బందులు పడతామని చెప్పి వెళ్ళలేదు. బట్ చాలా మంది అడిగారు. పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వచ్చింది, సార్ బయలుదేరుతున్నారా బాబు, నాకు రావాలనే ఉంది కానీ మనసులో ఈ దీంట్లో ఇబ్బంది పడతామని చెప్పి రాలేదు, కట్టలేదు అని చెప్పి. ఇప్పుడు అన్ని రంగాలు సఫర్ అయినట్టుగానే అన్ని రంగాల్లోనూ ఒక డిస్ట్రక్టివ్ ప్యాటర్న్ అనేటువంటిది నడిచిందండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడాను, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో
అసలు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఎవరైనా నిర్మాణాత్మకమైన కార్యక్రమాలతో ముందుకెళ్తారు. కానీ ఇసుక అనేటువంటి దాన్ని ఆపేసేసి సాధారణమైన కూలీ అనేటువంటి వాటికి సంవత్సరం పాటు ఉపాధి లేకుండా పోయింది. లేకుండా. తాపీ వాళ్ళకి కానీ ఉమ్, అక్కడ రోజు పనిచేసేప్పుడు తాపీ మేస్త్రి ఒకటి ఉంటే ఉమ్, పనిచేసేవాళ్ళు 10 మంది ఉంటారు. 10 మంది ఉంటారు. ఉమ్, తాపీ మేస్త్రికి పని లేకపోతే వాళ్ళిద్దరికి ఎక్కడి నుంచి చెప్తాడు ఆయన? ఉమ్, అలా అసలు ఎంతమంది పని లేకుండా అయిపోయారు చెప్పడానికి. రియల్ ఎస్టేట్ రంగం మాత్రం చాలా చావు దెబ్బతింది. చదవదెబ్బకొట్టు. ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ కూడా మేమందరం హైదరాబాద్లో చేసుకుంటాం మేము. ఉమ్, కానీ మన రాష్ట్రం సపరేట్గా వచ్చింది, ఉమ్, మన రాష్ట్రంలో మనం చెయ్యాలి, ఉమ్, అక్కడ కూడా చేస్తే బాగుంటుంది, ఒక వైజాగ్ ఉమ్, హైదరాబాద్కు బాగుంటుంది అని చెప్పి ఉమ్, అప్పుడు దాకా అక్కడికి వెళ్దామనే ఆలోచన లేక మనకు కొనలేదేవి. ఉమ్, అప్పుడు ఎవరన్నా డెవలప్మెంట్కి ఇస్తారో అని చెప్పి ఉమ్, ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన డెవలప్మెంట్కి ఇస్తారంటే అది తీసుకుని దాంట్లో ప్రాజెక్ట్ చేసాం. చేశారు. అవును. మంచి ప్రాజెక్ట్ చేసాం. ఉమ్, హైదరాబాద్లో ఏ స్టాండర్డ్లో కడతాం ఆ స్టాండర్డ్లో కట్టాం. ఉమ్, అయితే ఎప్పుడైతే రాజధానిని 3 రాజధానులను మార్చేశారో ఉమ్, అప్పుడు దాకా బిజినెస్ అయిపోతే అనుకున్న టైంలో కన్స్ట్రక్షన్ అయిపోవచ్చింది, ఈ బిజినెస్ వచ్చేస్తారు వరుసలో అనుకున్న దాంట్లో ఉమ్. ఈ డెసిషన్ ఎప్పుడైతే వచ్చిందో మొత్తం స్టాప్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ఇసుక పాలసీ అని ఉమ్. నిర్మాణ కార్యక్రమాలు, నిర్మాణ రంగం పట్ల ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారితీసినాయి అంటే ఏం చెప్తారు మీకున్నటువంటి అనుభవంతో? ఎలాంటి అంటే అన్ని కూడా స్తంభించిపోయినాయి. ఉమ్, ఇప్పుడు అప్పుడు దాకా కడదాం అనుకున్న ప్రాజెక్టులు కొన్ని ప్రాజెక్టులు అట్లా ఆపేశారు. కొత్త ప్రాజెక్టులు చేద్దాం అనుకునే వాళ్ళు అసలు రాకుండా ఆనేశారు. ఉమ్, మాలాంటి వాళ్ళని కూడా ఎందుకంటే ఎంత కష్టమైనా ఎన్ని ఇబ్బందులు పడైనా సరే పూర్తి చేయాలి. మనం ఏ ప్రాజెక్ట్ అయినా కూడా సగంలో ఆపకూడదు. ఉమ్, అది మొదటి నుంచి కూడా మాకు ఉమ్, మా ఆలోచన అది. ఉమ్, మొట్టమొదటి ఫస్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు సిలికాన్ కంపెనీ అప్పుడు కూడా ఉమ్, ఇక్కడ లోకల్ వాళ్ళందరూనేమో ఊరు బయట కడతాడు, అక్కడ ఆటోలు కూడా దొరకవు ఊళ్ళో వాళ్ళు అన్నారు. ఉమ్, అమెరికా లాంటి దగ్గరికి వెళ్ళి అక్కడ మార్కెటింగ్ చేసి చేస్తే ఉమ్, కొద్ది రోజులు బాగా అయింది. ఉమ్, తర్వాత ఎప్పుడైతే న్యూయార్క్లో ఆ ఫ్లైట్ తోటి ఆ బిల్డింగ్ పగలు కొట్టారు కదా, ఉమ్, ఉమ్, అది అయిన తర్వాత ఎవరికాళ్ళే వద్దు, మనం ఎక్కడికి వెళ్ళకూడదు, ఇవన్నీ లేనిపోటీ ఏం జరుగుతున్నాయో తెలియదు, ఉమ్, మనం ఇక్కడే ఉండాలి, జాగ్రత్తగా మన డబ్బులు ఇక్కడే దాచుకోవాలని చెప్పి ఎప్పుడైతే వాళ్ళందరూ అయిపోయారో బిజినెస్ ఆగిపోయింది. ఇక్కడ ఉమ్, కన్స్ట్రక్షన్ ఆగకూడదు. ఉమ్, ఎందుకంటే మన మీద నమ్మకంతో వచ్చారు, కొంతమంది కొన్నారు, ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు. ఉమ్, అప్పుడు ఏం చేయాలో తెలియక మెడ్రాస్లో ఉన్న ఇల్లు అమ్మేసి తీసుకొచ్చారు. ఉమ్, బాగా తక్కువ ధరకి అమ్మే. ఉమ్, అప్పుడు డిమాండ్ లేదు అక్కడ, అవునవును. తక్కువ ధరకి అమ్మి తీసుకొచ్చి కంప్లీట్ చేశాం. ఉమ్, అదే విధంగా విజయవాడ ప్రాజెక్ట్ కూడా ఆపలా. ఉమ్, ఎన్నో ఇబ్బందులు పడ్డాం అనేది మాకే తెలిసి బయట అక్కడ చెప్పం, కానీ ఉమ్, అది కూడా కంప్లీట్గా ఫినిష్ చేసాం. ఉమ్, అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎంటర్ అయిపోవటం అంత ఫినిష్ చేసాం. లోపల గార్డెన్స్ కానీ, ఉమ్, పార్క్స్ కానీ, స్విమ్మింగ్ పూల్స్ కానీ, జిమ్లు కానీ అన్ని ఎవ్రీథింగ్ ఉమ్, అంత బాగా చేసి ఇప్పుడు వస్తున్నారు. ఉమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.